అనేది అసలు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వచ్చే శ్రమకి పరిష్కారం ఏంటి, ఆ వచ్చే శ్రమ ఎందుకు వస్తుంది, ఎక్కడ దానికి పరిష్కారం ఉంది అనేది కూడా మనము ఆలోచన చేసుకోవాలి. అయితే ముందుగా మీకు ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. మాట అంటే అది ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలనుకుంటున్నానండి. అదేంటంటే, ఇప్పుడు మీ ముందు 2 పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 పేపర్స్లో ఒక పేపర్ ఇలా పట్టుకుంటే ఏమవుతుంది, వంగిపోతుంది. ఫ్యాన్ గాలికి కానివ్వండి, ఇలా పట్టుకుంటే దీనిలో ఏం లేదు, బలం లేదు, ఇలా వంగిపోతూ ఉంది. అయితే అదే పేపర్ని ఇంకొక పేపర్ తీసుకొని ఇప్పుడు ఈ పేపర్ని ఏం చేస్తున్నాను, నలిపేస్తుంటే ఇదేం జరిగింది, మొత్తము పిండేయబడింది. మన చేతిలో ఇది ముద్దగా అయిపోయింది. అయితే ఇలా ముద్దగా అయిపోయిన ఈ పేపర్ తీసుకొని ఒకసారి చూసారా, ఇది ఎలా ఉందండి, స్ట్రైట్గా నిలబడింది. శ్రమలలో నీవు కూడా శ్రమలలో నువ్వు పిండబడాలి. శ్రమలు వచ్చినప్పుడు దాంట్లో నువ్వు కట్టబడాలి.